నేను ఇక రాజకీయాలకు పోదలుచుకోలే. కాకపోతే ఈ ఏబీవీపీ మీరు కార్యాలయానికి పోతే అక్కడ కొన్ని ఫోటోలు కనిపిస్తాయి. నా మనసు అడుగుతుంది, కొట్లాట మేం చేసినాం, సిద్ధాంతం మేం చేసినాం, కష్టం మేం పడ్డాం, అనుభవించేటోళ్ళు వాళ్ళ గ్రౌండ్ల పోరలు పదవుల దగ్గరకు వచ్చేసరికి బయటోడా అన్న బాధ్యత అలా మాట్లాడుతున్నది. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. హమ్ కిసీ సే కమ్ నహీ పర్ హమారే హడ్డియో మే దమ్ నహీ. మేమేం తక్కువ లేం కానీ మా బొక్కలలో దమ్ లేదు అని అన్నట్టు ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్స్ చూసినాం. ఏబీవీపీ కంప్లీట్గా స్వీప్ చేసి పడేసింది. ఢిల్లీ యూనివర్సిటీలో ఎలక్షన్స్ 2025 అయితే జరిగినాయో ఏబీవీపీ కంప్లీట్గా మళ్ళా పెద్దగా గెలిచింది అని చెప్తున్నారు. కట్ చేసి సీన్లోకి పోతే ఏబీవీపీ ఆర్యన్ మాన్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ యూనియన్ లీడర్ లెక్క ప్రెసిడెంట్ ఎలక్షన్స్లలో గెలిచిండు. హైలైట్ ఏందని అంటే ఫ్రెండ్స్, మీరు చూస్తే ఈ ఫోటో చూడండి. మీరు ఆర్యన్ మాన్ గురించి నేను చెప్తున్నా. ఆర్యన్ మాన్ గురించి ఈయనకు టఫెస్ట్ కాంపిటీషన్ ఇస్తుందేమో అని అనుకున్నారు. ఎవరు? జోస్లిన్ చౌదరి చాలా టఫెస్ట్ కాంపిటీషన్ ఇస్తుందని అనుకున్నారు. అండ్ ఈమెను సెలెక్ట్ చేసింది కూడా ఎవరో కాదు, మన రాహుల్ గాంధీ గారు. సెలెక్షన్ క్రైటీరియా అయింది, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు ఎక్కువ ఉన్నారు జోస్లిన్ చౌదరికి. సో ఎట్టి పరిస్థితుల్లో జోస్లిన్ చౌదరి ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్స్ గెలుస్తుంది అని అనుకున్నారు. ఇది క్లియర్ కట్గా మీకు అర్థమైపోయింది ఉంటుంది. ఇప్పటికి ఏందనంటే ఇది 91st ఫెయిల్యూర్. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటికీ 91 సార్లు ఓటమి అననే ఈ చరిత్రను, అంటే సెంచరీకి చాలా దగ్గరగా ఉన్నాడు మన రాహుల్ గాంధీ. ఇది ఢిల్లీ యూనివర్సిటీ కథ. అంటే ఒక స్టూడెంట్ యూనియన్ వింగ్లో కూడా పంచాయతీ సెటిల్ చేయలేకపోయినాడు దేశాన్ని నడపగలుగుతాడా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. వెనకటికి ఎన్ఎస్యూఐ గెలిచింది కదా గిరీష్, వాళ్ళు అప్పుడేది మాట్లాడతలేవు అని అంటే ఓటమి గురించే మాట్లాడతారు కదా, ఓటమి గురించి ఖచ్చితంగా మాట్లాడతారు కదా. ఇప్పుడు 99 సీట్లు వస్తేనే సుప్రియా శ్రీనేట్ ఇట్లా అనుకుంటూ వచ్చిండ్రు. 99కే అంత ఖుషి అయితే మళ్ళీ ఈ ఎలక్షన్ ఓడిపోతే కూడా వాళ్ళకు బాధ్యత ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నాను. అంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లను చూసి మీరు ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసిరనంటే మీ చరిత్ర ఎంత హీననో ఇలా కాంగ్రెస్ ఎలక్షన్ చరిత్ర పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంది చిత్రగుప్త్. అండ్ 91 కంగ్రాచ్యులేషన్స్ నేను చెప్పాలనా, లేకపోతే ఇక ఆయన బాధపడతాడా, అవమానపడతాడా, ఏం పడతాడా అని ఆయన తెలివితేటలకు వదిలేస్తా. ఆర్యన్ మాన్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఇవాళ ఆర్యన్ మాన్ ఏబీవీపీ కొత్త ఫేస్ అయిపోయిండు ఢిల్లీ యూనివర్సిటీలో. ఫుట్బాలర్, యాక్టివిస్ట్, స్టూడెంట్ లీడర్గా ఇవాళ మన ముంగటికి కనబడుతున్నాడు ఆర్యన్ మాన్. హెడ్లైన్స్లకు వస్తే ఏబీవీపీ 3 out of 4 సీట్స్ ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్స్లో 2025లో కైవసం చేసుకుంది. ప్రెసిడెంట్ పోస్ట్ ఏదైతుందో ఆర్యన్ మాన్ మన జోస్లిన్ చౌదరి గారి మీద కరెక్ట్గా చెప్పాలనంటే 16,196 ఓట్లతో గెలిచిండు. ఇలా ఆర్యన్ మాన్ మన ఢిల్లీ యూనివర్సిటీకి ప్రెసిడెంట్ అయిండు. ఎన్ఎస్యుఐని బొందల ఇక పక్కకు జరిపేసిండ్రు. ఎస్ఎఫ్ఐని ఇంకా మన ఐసా అని అంటారు కదా, వీళ్ళందరిని అయితే బొందలగడ్డల మీద మూలలు కొట్టేసిండ్రు. కంప్లీట్ ఢిల్లీ యూనివర్సిటీలో యువత మొత్తం ఏబీవీపీకి, బీజేపీ విజన్కి జై కొట్టిండ్రు. ఆర్యన్ మాన్ ప్రొఫైల్ తీసుకొని మనం మాట్లాడితే హర్యానాకు బహదూర్గఢ్కి చెందిన వ్యక్తి. హన్స్రాజ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ చేసిండు. ఎంఏ లైబ్రరీ సైన్స్ ఢిల్లీ యూనివర్సిటీలో చేస్తున్నాడు. ఫుట్బాల్ జబర్దస్త్ ఆడతాడు, ఇన్ఫ్యాక్ట్ ఫుట్బాలరు, ఇంకా యాక్టివిస్టు. ఏబీవీపీ క్యాంపెయిన్లలో ఆయన తీసుకున్న నినాదం ఫీ హైకు, ఇంకా బెటర్ స్టూడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆయన క్యాంపెయిన్ మొత్తం రన్ అయిందని చెప్తున్నారు. క్యాంపెయిన్ ప్రామిసెస్లో ఆర్యన్ మాన్ ఏం మాట్లాడిండు అని అంటే, సబ్సిడైజ్డ్ మెట్రో పాసెస్ ఢిల్లీ యూనివర్సిటీ పోరల కోసం నేను కొట్లాడతా అని, క్యాంపస్ మొత్తం ఫ్రీ వైఫై ఉండాలని, ఇంకా ఆడిట్స్కి అన్నిటికీ మనం అసెసిబిలిటీ ఉండాలా, ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి, స్పోర్ట్స్ ఫెసిలిటీ ఢిల్లీ యూనివర్సిటీలో అప్గ్రేడ్ కావాలని చెప్పి, ఢిల్లీ యూనివర్సిటీని ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ లాగా చేద్దామని అనేది ఆయన మేనిఫెస్టోలో కీలకమైన అంశాలు ఉండే. ప్రెసిడెంటియల్ ఎలక్షన్స్లో ఇటు ఆర్యన్ మాన్ అండ్ ఇటు జోస్లిన్ చౌదరి ఇద్దరు పోటీ పడ్డారు. ఇవాళ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల కంటే అంటే వీళ్ళ మనసులలో కొన్ని చెప్తున్నారు, పలు సోషల్ మీడియాలో వచ్చినాయి. खूबसूरती हमेशा काम पे नहीं आता है, खूबसूरती जो है लीडरशिप क्वालिटी में रहना चाहिए అని చెప్తారు. అందం ఉండొచ్చు, ఆ అందం అనేది మన నాయకత్వ లక్షణాలలో ఉండాలి, అంతేగానని ఇట్లా కాదు అని చెప్పి మనం మాట్లాడతారు. సో ద బిగ్ మ్యాండేట్ ఏదంటే ఇవాళ ఆర్యన్ మాన్కి 28,841 ఓట్లు వచ్చినాయి. జోస్లిన్ చౌదరి గారికి ఆమెకు 1,88,000 ఎంతమంది ఉన్నారు, 1,88,000 మంది ఫాలోవర్లు ఉన్నారట. మళ్ళీ అంతమంది ఫాలోవర్లు ఉంటే ఆమెకు ఎన్ని ఓట్లు పడ్డాయి అని అంటే 12,645 ఓట్సే పడ్డాయి.
అంటే 16,000 సుమారు 16,196 ఓట్ల మార్జిన్తో ఆర్యన్ మాన్ గెలిచిండు. ఇవాళ కునాల్ చౌదరి ఏబీవీపీ సెక్రటరీ అయిండు, దీపికా జా ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ, రాహుల్ జాన్స్లా ఎవరైతే ఉన్నారో ఎన్ఎస్సిఐ నుంచి వైస్ ప్రెసిడెంట్ గెలిచిండ్రు. ఇక పాయింట్ వచ్చేసి మన రాహుల్ బాబా దగ్గరకు వచ్చి ఆగితే హైలైట్ ఏందనంటే పర్సనలీ జోష్లిన్ చౌదరిని పిక్ చేసింది కూడా రాహుల్ గాంధీయే. ఎందుకు? ఇన్స్టాగ్రామ్లో జబర్దస్త్ ఫాలోయింగ్ ఉందని. సోషల్ మీడియా లైకులు గ్రౌండ్ రిపోర్ట్కి దగ్గర కావు రాహుల్ గాంధీ అని ఆయనకు ఎప్పుడు అర్థమవుతుందో అని చెప్పి నాకు సమజైతలేదు. నరేంద్ర మోదీ గారు సోషల్ మీడియాలో ఉంటారు కదా, అందరూ మనం సోషల్ మీడియా కార్యకర్తలనే నాయకులను చేద్దామని అంటే ఆయన సోషల్ మీడియాతో కాదు, ప్రజలతో మనసు కలిసిన తర్వాత ఆ మమకరాన్ని సోషల్ మీడియాలో పెడతాడు కాబట్టి ఆయన హీరోయిన్. సో ఆ మనస్తత్వం అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను చెప్తున్నా. అండ్ కంగ్రాచ్యులేషన్స్, మీ 91 ఓటమి ఇప్పటిదాకా జరిగిన దాంట్లో 91st ఫెయిల్యూర్కి మీకు కంగ్రాచ్యులేషన్ చెప్తున్నా. మీరు ఎందుకు ఢిల్లీ యూనివర్సిటీ ఎలక్షన్లు ఓడిపోయినరు అని అంటే ఆడ ఇల్లీగల్ ఓట్లు లేవు, రోహింగ్యాలు వచ్చి ఓట్లు వేయరు, స్టూడెంట్ కార్డు తీసుకొని వచ్చే ఓటేస్తారు, బోగస్ ఓట్లు ఉంటాయి, ఓట్ చోరీ అని చెప్పి మాట్లాడేటట్టు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా క్లీన్గా జరిగినాయి ఎలక్షన్స్. అందుకే బీజేపీ ఏబీవీపీ గెలిచింది. కుటుంబ రాజకీయాలని డైనాసిటీ పాలిటిక్స్ని బొందలగడ్డ మీద మొదలు కొట్టింది ఢిల్లీ యూనివర్సిటీ పోరలు. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఎవరైతే వరుణ్ చౌదరి ఉండనో ఆయన ఏమంటాడంటే మేము కేవలం ఏబీవీపీతో కొట్లాడలే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మేము ఢిల్లీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్తో కొట్లాడినాం, ఢిల్లీ గవర్నమెంట్తో కొట్లాడినాం, భారతీయ జనతా పార్టీ ఏదైతే సెంటర్లో ఉందో దాంతో కొట్లాడినాం, ఆర్ఎస్ఎస్ క్యాడర్తో కూడా కొట్లాడినాం అంటాడు. కాంకిల పొట్టేం కాదు. ఇంకా నయం ఇంకొకటి కూడా ఏదో అన్నాడట ఈ వరుణ్ చౌదరి, ఏంటంటే ఎలక్షన్లు రిగ్ అయినాయట, మళ్ళీ మీరు గడివికిరా. నేను అలా అడుగుతున్నాను, ఎలక్షన్లు రిగ్ అయినాయంటే మీరు గడివికిరా, మళ్ళీ మీరు ఎందుకు చేయలే? మీరు మాట్లాడితే సంసారం అయినప్పుడు ఇంకా ఏదో మాట్లాడకూడదు కదా, మీరు మొత్తం హైడ్రోజన్ బాంబ్ మంది తిరుగుతున్నాడు మీ సారు. ఆఖరికి ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఏమైంది రాబోయే అంటే పిత్తే, అది హైడ్రోజన్ బాంబ్ కాదు, పిత్తే డైరెక్ట్ రాష్కి. వెనకటికేమో ఆ మైండ్ మార్క్ చేసిన ప్రజెంటేషన్ తీసుకొని వచ్చి మాట్లాడిండు, ఇప్పుడు వెనకటికేమో అది యూఎస్ఏ ప్రజెంటేషన్ ఉండొచ్చు, ఆ ఓట్ చోరీ హైడ్రోజన్ బాంబ్ ఏదో అని అన్నారు. ఎందుకంటే అది ఎంఎండిడి వైవైలా కనిపిస్తున్నాయి మొత్తం ఆ డేట్లంతా. ఇది పంచాయతీ. ఈ ఏబీవీపీ అనేది పొరగల మజాక్ కాదు ఫ్రెండ్స్, ఇది భారత్ని యువశక్తిని ఏకం చేసిన ఒక సంస్థ, అఖిల భారతీయ విద్యా పరిషత్. ఇవాళ ఓయూ క్యాంపస్ల, జేఎన్టీయూల, మెడికల్ క్యాంపస్లలో, స్ట్రీట్ లెవెల్ యాక్టివిజంల, డిజిటల్ క్యాంపెయిన్స్లలో, జాతీయవాదుల లిస్టులలో మీకు ఏబీవీపీ కనిపిస్తుంది. ఈ ఏబీవీపీ అనేది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫ్యూచర్ నేషనల్ లీడర్లకు కూడా నాంది పలికింది. ఎంతోమంది నేషనల్ లీడర్స్ కూడా ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళు. ఇవాళ అరుణ్ జైట్లీ గారు కూడా ఏబీవీపీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచే కనిపిస్తారు. ఇవాళ ఆర్యన్ మాన్ జన్ జీ లీడర్ లెక్క ఒక కొత్త ముఖమైండు భారతదేశానికి, ఇండియాకి. కంప్లీట్గా ఏబీవీపీ అని అన్నప్పుడు ఒక నేషనల్ ఐడియాలజీ, అడ్డమైన క్యాంపెయిన్లు కాకుండా ఆధారాలతో క్యాంపెయిన్లు, కాంగ్రెస్ డైనాసిటీ మోడల్స్కి అగెయిన్స్ట్గా. రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్లు పెట్టి ఎలక్షన్లలో గెలవచ్చు అని అనుకున్నాడు. కాకపోతే గ్రౌండ్ ఫిల్టర్లు తెలిసినోడే ఎలక్షన్లు గెలుస్తాడు రాహుల్ గాంధీ. ఇవాళ స్టూడెంట్స్ మాట్లాడినరు, క్లీన్ ఎలక్షన్స్లలో మీకు బొందలగడ్డల మీద మూలలు కొట్టినరు, మీ 91 ఓటమికి కారణమైనరు. ఏబీవీపీ నాంది వలికింది. అయితే ఏబీవీపీ అని అనేటప్పుడు మీకు ఆధారాలు పెడతా ఫ్రెండ్స్. మీకు ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఏబీవీపీ చాలా గుణాత్మకమైన పాత్ర ఉన్నది. గుణాత్మకమైన పాత్ర అని అంటే నేను 1960-70ల ఏబీవీపీ రైజ్ అప్పటి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో ఫీ హైక్స్ మీద, హాస్టల్ మేనేజ్మెంట్ల మీద అప్పుడు పోరాటం చేసి ఏబీవీపీలో ఒక గుణాత్మకమైన ప్రొటెస్టులు చేశారు. 1972లో జై ఆంధ్ర మూమెంట్, 1975-77లో ఎమర్జెన్సీకి ఖిలాఫ్ కొట్లాడినరు, ఎంతోమంది ఏబీవీపీ కార్యకర్తలు జైలుకు పోయినరు. 80స్లలో క్యాంపస్ ఎక్స్పాన్షన్ కోసం కొట్లాడినరు. వరంగల్, హైదరాబాదు ఏబీవీపీ పొరలు ప్రత్యక్ష సాక్షులు. 1990ల రిక్రూట్మెంటు, ఇంకా ఏదైతే మన యాంటీ మండల్ ప్రో మెరిట్ కోసం పోరలు కొట్లాడిన కొట్లాట ఇవాళ చరిత్ర. 1998ల హైదరాబాద్ ఫీ హైక్ మీద కొట్లాడినరు, రాష్ట్ర వ్యాప్తంగా లొల్లి ప్రొటెస్టులు చేసిర్రు, ప్రైవేట్ స్కూల్ కాలేజీ ఫీజులు ఏవైతే ఉంటే అవి తగ్గించాలని చెప్పి కొట్లాడిర్రు. 2009 నుంచి 14 వరకు తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర ఏబీవీపీది కనిపిస్తుంది మీకు. శాంతియుతమైన మార్చులు, కంప్లీట్గా నాన్ వాయిలెంట్ తరీకగా ప్రొటెస్టులు మీకు ఏబీవీపీకి కనిపిస్తాయి. 2010ల ఇంజనీరింగ్ కాలేజ్ స్కామ్ ఎక్స్పోజ్ ఏదైతుందో దాన్ని బయటపెట్టిన ఘనత ఏబీవీపీది. 2014 అంటే పోస్ట్ బైఫర్కేషన్ తర్వాత
ఓయూలా ఒక కీలక పాత్ర పోషించింది. యాంటీ డ్రగ్ హాస్టళ్లలో ఏదైతే డ్రగ్ మాఫియా నడుస్తుండేనో ఆ డ్రగ్ మాఫియాకు అగెయిన్స్ట్గా మాట్లాడింది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఏబీవీపీ. 2020లో కోవిడ్ డిజిటల్ వైఫై అని, ల్యాప్టాప్స్ అని పోరలకిచ్చి ఒక గుణాత్మకమైన సేవ అందించింది ఏబీవీపీ. 2022లో ఏబీవీపీ ప్రొటెస్ట్ మార్చులు చేసి ఓయూ ఫీస్ హైక్ మీద కూడా కొట్లాడింది. తెలంగాణ స్పాట్లైట్ అయింది 2023-24లో కూడా. అప్పుడు ఉన్న ప్రీవియస్ గవర్నమెంట్కి ఖిలాఫ్గా కూడా మాట్లాడింది. 2025లో ఆర్యన్ మాన్ ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గెలవడం నిజంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తుంది చిత్రగుప్త. ఈ ఘటన మొత్తం జరుగుతున్నప్పుడు ఏబీవీపీలో కరెక్ట్గా చెప్పాలనంటే కొన్ని బలిదానాలు కూడా జరిగినాయి. 1990లో వరంగల్, నార్త్ తెలంగాణ క్యాంపస్లల్లో ఏబీవీపీ క్యాడర్లల్లో క్లాష్ వచ్చింది. క్లాష్ రాజకీయ నాయకులతో రాలే, నక్సలిజంకి కొట్లాడినరు పోరలు. ఏబీవీపీ పోరలు ఛాతీ వెట్టి ముంగడ పెట్టి నక్సలిజంతో కొట్లాడినరు. ఆనాడు 1990 ప్రాంతంలో 4 ఏబీవీపీ స్టూడెంట్లు బలైనరు. 2002లో కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో భీకరమైన దాడి నక్సలెట్లది. పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ ఫ్యాక్షన్స్తోని మన ఏబీవీపీ పోరలు కొట్లాడిన కొట్లాట గుణాంతకం, గణాంతకం. 2 ఏబీవీపీ స్టూడెంట్స్ని ఆ రోజు మనం పోగొట్టుకున్నాం. 2005లో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో తీసుకుంటే నక్సలిజం పీకులు ఉన్నప్పుడు ఛాతీ నిలబెట్టి కొట్లాడింది ఏబీవీపీ కార్యకర్తలు. 2005లో 3 ఏబీవీపీ కార్యకర్తలను మనం పోగొట్టుకున్నాం ఈ నక్సల్ దాడిలల్లో. 2010 నుంచి 12లో ఉస్మానియా, ఆదిలాబాద్ క్యాంపస్లల్లో ఏబీవీపీ క్యాడర్లు నక్సలిజం ఐడియాలజీతోని కొట్లాడుతూ 2 బలైనరు. 2018లో వరంగల్, ఖమ్మం అవేర్నెస్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నక్సల్ ఫ్రీ క్యాంపస్ చేసేటప్పుడు వాయిలెంట్ క్లాషెస్ అయినాయి, తీవ్ర గాయాలు పడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరు మరణించలేదు. సామ జగన్ నాకు గుర్తొస్తాడు. ఎగిరే జెండా నా జెండా అని చెప్పి బుల్లెట్లకు ఛాతి పెట్టి నిలబడ్డ మొగోడు మోతబరి సామ జగన్ గుర్తొస్తాడు, ఏబీవీపీ కార్యకర్త. ఆ జితేందర్ రెడ్డి గుర్తొస్తాడు నాకు. 73 బుల్లెట్లు ఛాతీలో దించుకున్న భారత్ మాతాకి జై అన్న జితేందర్ రెడ్డి గుర్తొస్తాడు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లలో కొట్లాడుతున్న విద్యాసాగర్ రావు గారు గుర్తొస్తారు, మురళీధర్ రావు గారు గుర్తొస్తారు. బలైన వాళ్ళ పేర్లు తీసుకొని బాధపడాల్సిన ఇక కొన్ని నేను ఇక రాజకీయాలలో దిగితే మామూలు ఉండవు ఇక కొన్ని మాటలు. వీడికి ఆగిపోయిందా పిరాల శేఖర్జీ. వీళ్ళు ఎంతమందిని తయారు చేసిండ్రు అసుంటోళ్ళని. అరే కొంతమంది ఇలా రాజకీయాలలో అనుభవిస్తున్నారు, మినిస్టర్లు అయినారంటే వీళ్ళు చూపించిన దారి. ఇవాళ వాళ్ళకు అవమానాలు జరుగుతూ ఉంటాయి కొన్ని. నేను ఇక రాజకీయాలకు పోదలుచుకోలే. కాకపోతే ఈ ఏబీవీపీ మీరు కార్యాలయానికి పోతే అక్కడ కొన్ని ఫోటోలు కనిపిస్తాయి. నా మనసు అడుగుతుంది, కొట్లాట మేం చేసినాం, సిద్ధాంతం మేం చేసినాం, కష్టం మేం పడ్డాం. అనుభవించేటోళ్ళు వాళ్ళ గ్రౌండ్ల పోరలు పదవుల దగ్గరకు వచ్చేసరికి బయటోడా అన్న బాధ బాధ్యత అలా మాట్లాడుతున్నది. భారత్ మాతాకి జై.